పార్వతీదేవి సముద్రదేవుడిని శపించింది అని మీకు తెలుసా? అసలు ఎందుకు శపించింది? ఆ శాపం కారణంగానే మనం ఇప్పటికీ కూడా సముద్ర నీరు తాగలేకపోతున్నామని కూడా తెలుసా? అసలు ఏం జరిగిందంటే, ఒకసారి శివపార్వతులు కైలాసంలో ఉంటూ స్నానానికి సిద్ధమైనారు. అప్పుడు గంగాదేవిని శివుడు తలపై ధరించి ఉండేవాడు. పార్వతీదేవి నేను స్నానం చేసుకుని వచ్చేంత వరకు నన్ను ఎవరు చూడకూడదు అని గణేశుడికి చెప్పింది. నందిని గుమ్మం వద్ద కాపలాగా పెట్టింది. స్నానం చేసేందుకు పార్వతీదేవి శరీరం పైన మలినాన్ని తొలగించి బయటకు వదిలింది. ఆ మలినం నుంచి మహాకాళి రూపం పుట్టింది. ఆ సమయంలోనే సముద్రుడు ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నాడు. పార్వతీదేవి శరీర మలినం నుంచి ఉద్భవించిన రూపాన్ని అపవిత్రమైనదిగా తీసుకొని తాను పరిశుభ్రమైన వాడిని అని గర్వపడిండు. అది పార్వతీదేవికి కొంచెం అవమానంగా అనిపించింది. సాధారణంగా దేవతలను చూసి ఎవరు తక్కువగా మాట్లాడకూడదు, కానీ సముద్రుడు అలా మాట్లాడేసరికి కోపంతో ఆమె సముద్రానికి శాపం పెట్టింది. నీ గర్వమే నిన్ను అపవిత్రుడిగా చేస్తుంది. ఇక ముందు నువ్వు ఎన్నో నదుల ప్రవాహాన్ని మలినాలను స్వీకరించుకోవాల్సి వస్తుంది. ఎన్నో యజ్ఞాలు పూజలు జరిగినా వాటి అవశేషాలన్నీ నీళ్ళకే చేరుతాయి. నిన్ను పవిత్రుడిగా పిలిచినా నీ జలాలు ఎప్పుడూ పూర్తిగా శుభ్రమవవు అని శపించింది. కేవలం ఆ శాపం కారణంగానే నదులు కలిసే సముద్రం పవిత్రమైనదిగా భావించబడిన దాని నీరు మాత్రం ఎవరు తాగరు. సముద్రం మహత్తరమైనదే అయినా అందులో మలినాలు ఉప్పు ధనం ఉండేలా దేవి శాపం పనిచేసింది. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం పార్వతీ దేవి నమః అని కామెంట్ చేయండి.